అర్బన్ ప్లానింగ్ విషయంలో లేదా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ విషయంలో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే అంతకుముందు అక్కడ ఏమీ లేదు. మనం కొత్తగా వ్యవసాయ భూమినో లేదంటే బంజరు భూములను అటవీ ప్రాంతాలను సరిచేసి కొత్తగా మనం సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాం అనుకోండి. హౌసింగ్ కానీ, ఆఫీస్ స్పేస్ కానీ, హైవేస్ కానీ ఇలా చేస్తున్నప్పుడు దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. అలాగే ఒకసారి ఆల్రెడీ మనకి టౌన్స్ అండ్ సిటీస్ ఉన్నాయి. దీంట్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాం. రోడ్స్ని ఎక్స్పాండ్ చేయటం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనో, లేదంటే రెయిన్ వాటర్, స్టామ్ వాటర్ వెళ్ళడానికి ఇంకా బెటర్ మార్గాలు, ఎస్టీపీస్ ఎస్టాబ్లిష్ చేయటం, ఇలాంటివి చేసినప్పుడు దాన్ని బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటాం. మరి ఐటీ రంగంలో లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా ఈ పదాలు వాడచ్చు మనం. ఇంతకుముందు మన ఆఫీస్లో మన కంపెనీకి సంబంధించి ఇలాంటి అప్లికేషన్ లేదు. బ్రాండ్ న్యూ ఫర్ ద ఫస్ట్ టైం వీ వాంట్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఆర్ ఎన్ అప్లికేషన్. దాన్ని గ్రీన్ ఫీల్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్గా అనుకోవచ్చు. లేదు, మనకు ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది, మెయిన్ ఫ్రేమ్స్ బేస్డ్ సిస్టమ్ అనో, తర్వాత వచ్చినటువంటి క్లయింట్ సర్వర్ బేస్డ్ సిస్టమ్స్ ఏదో ఉన్నాయి. దాన్ని మనం మోడర్నైజ్ చేయడం కోసం, దాన్ని ఆగ్మెంట్ చేయడం కోసం, అడిషనల్గా ఫీచర్స్ యాడ్ చేయడం కోసం మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్గా డిస్క్రైబ్ చేయొచ్చు. ఇకపోతే ప్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోకి వచ్చేసరికి అంటే హైవేస్, బిల్డింగ్స్, స్టేడియంస్ ఇలా మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే అసలు లేని దాన్ని మనం బిల్డ్ చేస్తే గ్రీన్ ఫీల్డ్ అంటాం. ఉన్నదాన్ని మాడిఫై చేయటం, ఎక్స్టెండ్ చేయటం, ఎక్స్పాండ్ చేయటం, ఎన్హాన్స్ చేయటం, ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ అలాగే మాట్లాడతారు, మ్యానుఫ్యాక్చరింగ్లోనూ అలాగే మాట్లాడతారు. ఇంకా ఎన్వైరన్మెంటల్ విషయాలకు వచ్చేసరికి ప్రకృతి, మన చుట్టూ ఉన్నటువంటి దీన్ని కాపాడుకోవటానికి, ఈ న్యాచురల్ అసెట్స్ని కాపాడుకోవటానికి, మన పర్యావరణాన్ని కాపాడుకోవటానికి మనం చేసే పనులన్నీ కూడా గ్రీన్ ఎఫర్ట్స్గా చూస్తాం. మనం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేస్తూ ఎనర్జీ ఎఫిషియెంట్గా మార్చుకోవటం, లేదనుకుంటే దానివల్ల పర్యావరణానికి ఇంకా మంచి జరిగేలాగా చూసుకోవటం, అలాంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా రెట్రోఫిట్ కిందకు వస్తాయి, గ్రీన్ రెట్రోఫిట్కి. అలా కాకుండా మనం బ్రాండ్ న్యూకి ఏదైనా చేయాలని ట్రై చేసి ఉన్న పాండ్ని మనం చుట్టూ దాన్ని జాగ్రత్తగా చేసి దాన్ని కాపాడటానికి మనం చేపట్టే కార్యక్రమాల్ని బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్గా కూడా మాట్లాడుకోవచ్చు అన్నమాట.